రేపు జూనియర్ ఎన్టీఆర్ భుజానికి శస్త్రచికిత్స జరగనుంది. జూనియర్ ఎన్టీఆర్ కు సర్జరీ చేయనున్నారు కిమ్స్ వైద్యులు. ఇటీవల షూటింగ్లో జూనియర్ ఎన్టీఆర్ గాయపడ్డారు. వైద్యుల సూచన మేరకు సర్జరీ చేయించుకుంటున్నారు ఆయన. ఇదాంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఫిల్మ్ రిపోర్టర్ సతీష్ అందిస్తారు. సతీష్, రేపు ఉదయం ఏ టైంకి సర్జరీ జరగబోతోంది? ఎటువంటి ఇన్పుట్స్ ఉన్నాయి మీ దగ్గర? ఎందుకంటే రేపు సంబంధించి కిమ్స్ హాస్పిటల్లో ఎన్టీఆర్ భుజానికి సంబంధించి ఆయన ట్రీట్మెంట్ తీసుకున్నారు మామూలుగా. అయితే అంటే గత నెల 27వ తారీఖున ఆయన గాయపడినట్లు కూడా ప్రకటన అయితే చేశారు ఎన్టీఆర్ కార్యాలయం. వాళ్ళకి సంబంధించి దాదాపు అప్పట్లోనే 8 వారాలు తీసుకోవాలి, 8 వారాల తర్వాత మళ్ళీ షూటింగ్ వెళ్తారు అని చెప్పేసి కూడా కార్యాలయం ప్రకటన రావడం జరిగింది. అప్పుడు మధుసూదన్ రావు తర్వాత పూర్ణచంద్ర తేజస్వి ఆధ్వర్యంలో ఆ వైద్యుల బృందం ఆయనకి ట్రీట్మెంట్ చేస్తుంది. 8 వారాలు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది, తర్వాత షూటింగ్ వెళ్ళొచ్చు అని చెప్పారు. అయితే ఈ రోజు అనూహ్యంగా ఎన్టీఆర్ కార్యాలయం నుంచి కూడా ఒక ప్రకటన వచ్చింది. ఆ ప్రకటన ఏంటంటే రేపు శస్త్రచికిత్స చేయిస్తున్నాము ఎన్టీఆర్ కి కిమ్స్ హాస్పిటల్ అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ శస్త్రచికిత్స పూర్తయిన తర్వాత ఆయన ఆరోగ్య వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేస్తాము. అభిమానులు ఆందోళన చదవాల్సిన అవసరం లేదు, ఆయన పూర్తిగా కోలుకుంటారు. తర్వాత ఎప్పటికప్పుడు ఆయన సంబంధించిన ఆరోగ్యాన్ని తెలియపరుస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. రేపు ఉదయం పూట ఈ శస్త్రచికిత్స చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఒక సమాచారం అయితే వస్తుంది. రేపు ఏ టైంలో చేస్తారు అనేది మటుకు వాళ్ళ నుంచి కన్ఫర్మేషన్ లేదు, వాళ్ళు కూడా క్లియర్ గా చెప్పలేదు. అయితే రేపు అంటే వస్తున్న సరిహద్దు సమాచారం ప్రకారం అయితే రేపు ఉదయం పూట ఈ శస్త్రచికిత్స చేస్తారు అని చెప్పేసి కూడా ఒక సమాచారం అయితే అందుతుంది. చూడాలి, అంటే ఎన్టీఆర్ కార్యాలయం నుంచి రేపు కేవలం శస్త్రచికిత్స జరుగుతుంది, తర్వాత మీకు అప్డేట్ ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ వార్త విన్న అభిమానులు అంటే 8 వారాలు గత నెల 27వ తారీఖున వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడు, అంటే ముఖ్యంగా ప్రమాదం ఎప్పుడు జరిగిందంటే జిమ్ లో కసరత్తులు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆ తర్వాత ప్రకటన అయితే బయటికి రావడం జరిగింది. అయితే 8 వారాల్లో కోలుకుంటారు, షూటింగ్ వెళ్తారు అనుకుంటే ఎన్టీఆర్ మళ్ళీ ఈ రోజు శస్త్రచికిత్స వెళ్తున్నారు అనేపాటికి మరికొన్ని రోజులు ఖచ్చితంగా ఒక 4-5 వారాలు ఆయన రెస్ట్ తీసుకునే అవకాశాలు ఉండడం. డ్రాగన్ సినిమా సంబంధించి ఆ షూటింగ్ ఇంకా దాదాపు 60 నుంచి 70% మాత్రమే ఉంది, ఇంకా చేయాల్సింది. వచ్చే సంవత్సరం జూన్ 11వ తారీఖున రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఆ రిలీజ్ డేట్ అవుతుందా లేదా అని చెప్పేసి అభిమానులు కూడా ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఆ రిలీజ్ డేట్ కి సంబంధించి కాకుండా ఆయన అభిమానులు కూడా అసలు హెల్త్ కి సంబంధించి ఫస్ట్ 8 వారాలు అన్నారు, మళ్ళీ ఇప్పుడు శస్త్రచికిత్స చేయాలంటున్నారు అని చెప్పేసి కూడా అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. అయితే అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఆయనకు సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తామని చెప్పేసి కూడా ఎన్టీఆర్ కార్యాలయం నుంచి ప్రకటన అయితే వచ్చింది. కార్తీక్, థ్యాంక్ యూ సతీష్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.